నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను అనుశ్రీ, నేను మహేశ్వరి. డీటెయిల్స్ లోకి వెళదాం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కుటుంబ సమేతంగా ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ కు సైనిక విమానంలో చేరుకున్నారు ట్రంప్. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్నారు. విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు సీల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద సంజయ్ రాయ్ను దోషిగా తేల్చిన అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు. 50,000 జరిమానా కూడా విధించారు. ఇది అత్యంత అరుదైన కేసు కాదు అని పేర్కొన్న న్యాయమూర్తి ఉరిశిక్ష విధించకపోవడానికి ఇదొక్కటే కారణమని చెప్పారు. కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు హాల్లో తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. తమకు నష్టపరిహారం వద్దు అని, దోషికి ఉరిశిక్ష విధించాలి అని అభ్యర్థించారు అభ్య పేరెంట్స్. బాధిత కుటుంబానికి 17 లక్షల పరిహారం ఇవ్వాలి అని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది సీల్దా కోర్టు. తీర్పుపై స్పందించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా పోలీసులు కేసు విచారించి ఉంటే దోషికి మరణశిక్ష పడేలా చూసేవారమని పేర్కొన్నారు. सीबीआई का चार्जशीट और ट्रायल का बाद आज जो फांसी का जो सवाल उठा था, फांसी नहीं हुआ, उन लोग को आमृत्यु जो कारावास आमृत्यु जेल उनको हुआ और उसी का साथ साथ फाइन भी हुआ तीनों सेक्शन में। 64 रेप में जावज्जीवन, 66 में आमृत्यु कारावास और 103A जो मर्डर उसी में भी उनको जावज्जीवन कारावास दिया. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్విట్జర్లాండ్ లో జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. 2 రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉండగా చంద్రబాబు వెంట మంత్రి లోకేష్ కనిపించారు. దావోస్ లోనూ నారా లోకేష్ భజనే చేస్తున్నారు మంత్రులు. లోకేష్ సీఎం కావాలి అంటూ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యలు చేశారు. తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో మంత్రి భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్ సీఎం లోకేషే అని చెప్పారు. క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఏపీలో టీడీపీ నేతలంతా నారా లోకేష్ భజన చేస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎం చేయాలంటూ ఒకరి తర్వాత ఒకరు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. కానీ హోంమంత్రి వంగలపూడి అనిత మాత్రం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవిపై ఏమంటారని ప్రశ్నిస్తే అంతా దైవేచ్ఛ, నుదుటి మీద రాసి పెట్టింది ఎవ్వరూ మార్చలేరని, లోకేష్ కు రాసి పెట్టుందో లేదో చూద్దామన్నారు. ఇక్కడ నుదుటి మీద రాసి పెట్టింది ఎవడు కూడా తీయలేడు. ఆయన రాసి పెట్టిందేమో చూద్దాం. ఇక్కడ నుదుటి మీద రాసి పెట్టింది ఎవడు కూడా తీయలేడు. ఆయన రాసి పెట్టిందేమో చూద్దాం. కూటమి నేతల మధ్య చిచ్చు రోజు రోజుకు రాజుకుంటుంది. లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని టీడీపీ నేతలు రాగమందుకుంటే పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలి అని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవిపై జనసేన నేత కిరణ్ రాయల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పవన్ ను సీఎంగా చూడాలి అని తమకు ఉందన్నారు.
నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయలేని టీడీపీ క్యాడర్ అంతా కూడా, టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల కూడా కోరుకోవడం శుభ్రణ మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది కదా. ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి, ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది. దానివల్ల ఏమవుతుంటే రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది. కాబట్టి మనసులో మాటలు ఉంటుంది, అవి మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే మంచిది. ఏపీలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు కాస్త ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లాయి. కంకటావ గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జనసేన పార్టీకి సమాచారం ఇవ్వలేదని బాయ్కాట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ గూడూరు మండల శాఖ అధ్యక్షుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కు ఫోన్ చేశారు. కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకున్నారంటూ బూతు పురాణాన్ని అందుకున్నారు. పిఠాపురంలో నేరాలు బాగా పెరిగాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. తన నియోజకవర్గంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఇటీవల పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దీనిపై స్పందించిన డీజీపీ, తాను ప్రూఫ్స్ లేకుండా మాట్లాడను అని, రాష్ట్రం మొత్తం సైబర్ నేరాలు తప్ప క్రైమ్ రేటు మొత్తం తగ్గిందన్నారు. కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి, ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతా ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. దయచేసి చూసుకోండి. ఈవ్ టీజింగ్ పెరిగిపోయింది. బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అది మొత్తం రాష్ట్రాలు మొత్తానికి సంబంధించిన విషయం నేను చెప్పింది. ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, రాష్ట్రం మొత్తంలో కూడాను. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కొద్ది రోజుల క్రితమే యాన్యువల్ క్రైమ్ రౌండప్ చెప్పినప్పుడు, క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి, సైబర్ క్రైమ్ పెరిగింది. అది తప్పించి అది ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఇంకేదైనా నేరాలు కానీ ఖచ్చితంగా తగ్గుముఖం పట్టి అది నేను ఖచ్చితంగా అది చూపించగలుగుతాను. మీరు మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా నేరాలు ఎలా ఉన్నాయి, నేరాల పనితీరు ఎలా, మా పనితీరు ఎలా ఉంది, మేము ఎన్ని డిటెక్ట్ చేసాం అన్నీ ఎదురుగా స్టాటిస్టిక్స్ చూపిస్తాను. సొంత నియోజకవర్గం పక్కన నియోజకవర్గాన్ని నేను చెప్పాలి ఇంతే. సో లెట్స్ నాట్ గెట్ ఇంటూ అన్నెసరీ ఫర్దర్ కాంట్రవర్సీ. ఓకే. రామతీర్థంలో రాముడి విగ్రహం తల విరగ్గొట్టిన ముద్దాయికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రజల సొమ్మును ముద్దాయికి ఇవ్వటం ద్వారా ఈ ప్రభుత్వం వ్యవస్థ ఎలాంటి మేనేజ్ చేస్తోందో తెలుస్తోందన్నారు. అతను నిందితుడు కాదని తేలితే ఆర్థిక సాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులంతా కలిసి చేసిన ఈ పనిని ఎంతో గొప్పగా ప్రకటించుకోవటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు బొత్స. వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గబ్జా చేతి మీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలని రామతీర్థాల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారు, అతనికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక ముద్దాయిని తీసుకొచ్చి ఒక 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అంటే ప్రజల సొమ్ముని ఇస్తే నాకు ఆ వ్యక్తితో సంబంధం లేదు. వ్యవస్థకి ఏమి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారు? ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, కర్నూలు ఎస్పీగా విక్రాంత్ పాటిల్, ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు, గ్రే హౌన్స్ డీజీగా బాబ్జిక్ పోస్టింగ్ ఇచ్చారు. ఏసీబీ డైరెక్టర్గా రాజ్యలక్ష్మి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఆర్కే మీనా, శాంతి భద్రతల అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి, ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్గా పాలరాజును బదిలీ చేశారు. రైతు సమస్యలపై నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నా రద్దయింది. క్లాక్ టవర్ సెంటర్లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతినివ్వలేదు.
పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తును ఇవ్వలేమని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన చోట సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన హైకోర్టు బీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. నల్లగొండలో బీఆర్ఎస్ ధర్నాపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన నేతలు జిల్లాకు ఎలా వస్తారు అని ఆయన ప్రశ్నించారు. రేసుల మొనగాడు దీక్ష చేస్తే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు అని కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి. ఒక యువరాజు వస్తున్నట్ట కేటీఆర్ రేపు నల్గొండ జిల్లాని నాశనం చేసి చంపేసి పనికిరాని వాడిని జిల్లా మంత్రిగా 10 ఏళ్ళు పెట్టి కేటీఆర్ గారు ఆయన యువరాజుగా ఉండి జిల్లాకు 5 రూపాయలు వేయలే. ఎలక్షన్లో ఒక టీఎఫ్ అని ఓపెన్ చేసిడు, అది మొత్తం తాళవేషం ఉంది. అది బారుగా మారిపోయింది. శ్రీకాంతాచారి లాంటి చనిపోతే మాలాంటి వారు పదవులు త్యాగం చేసి తెలంగాణ చేస్తే నీ కుటుంబం దోసుకొని ఇవాళ కేసుల పాలై ఆ డైవర్ట్ చేస్తానికి రైతు దీక్ష అని ఇక్కడ దీక్ష పెడతాడంట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు జగదీష్ రెడ్డి. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళితే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. తెలంగాణలో రైతులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. కేటీఆర్ను చూసి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు భయం పట్టుకుందన్నారు. 12వ తేదీన జరగాల్సిన నల్గొండ రైతు దీక్షను వాయిదా వేశామని, నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లామన్నారు. హైకోర్టు సూచనతో ముందుకు వెళతామన్నారు జగదీష్ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా చెత్త మాటలు మాట్లాడాడు. రైతులు ఎవరిని ఉరికించి కొడతారు? వెంకటరెడ్డి నువ్వు గనుక ఇవ్వాలా ఒక్కసారి పోలీసుల్ని మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా, నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా, ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా, నీ బట్టలు యాజిటీస్గా ఉంటాయని చూద్దాం. కేసులకు భయపడేది లేదు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్ని కేసులుంటే అంత పెద్ద నాయకులు అవుతారని, కేసులు పీసులు అనుకునేవారు భయపడి ఇంట్లో ఉండాలన్నారు. పోయింది అధికారమేనని, పోరాట పటిమ కాదు అని చెప్పారు కేటీఆర్. గట్టిగా ఉన్న వాళ్ళను కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను, అంటే కేసులు పెట్టిండు పీసులు పెట్టిండు అంటే భయపెట్టేళ్ళు అయితే వద్దు. భయపెట్టేళ్ళు ఇంట్లో ఉండుర్రి. కొట్లాడేటోళ్ళు రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి, ముంగట నిలబడాలి. కేసులకు భయపడదు. కేసులకు భయపడితే మనమేం నాయకులే నాకు అర్థం కాదు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు, ముందే చెప్తున్నాను. అర్థమైందా? కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రండి. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. కామారెడ్డి జిల్లా గాంధారిలో 500 నకిలీ నోట్లు కలకలం రేపాయి. చద్మల్ తండా లక్ష్మమ్మ ఆలయంలో జాతర సందర్భంగా అమ్మవారి భక్తులు హుండీలో కానుకలు చెల్లించారు. వచ్చిన నగదును తండావాసులకు వడ్డీకి అప్పుగా ఇస్తారు. హుండీ ఆదాయం దాదాపుగా 7 లక్షలు రాగా, హుండీ లెక్కింపు సమయంలో అన్ని ఒరిజినల్ నోట్లే ఉన్నా మరుసటి రోజు తండావాసులకు అప్పుగా ఇచ్చే సమయంలో నకిలీ నోట్లు బయటపడ్డాయి. దాదాపు లక్షల్లో నకిలీ నోట్లు బయటపడటంతో తండావాసుల్లో ఆందోళన మొదలైంది. కాకినాడ జిల్లా పెద్దాపురం ఏడీబీ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్రమంగా డంప్ చేసిన ప్లాస్టిక్ ఫోమ్ తగలబడి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద స్థలానికి కూతవేటు దూరంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 4 అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. జాతీయ వార్తల వివరాలు చూద్దాం. 3 ఏళ్ల క్రితం కేరళలో సంచలనాన్ని సృష్టించిన షారన్ రాజ్ హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఈ కేసులో దోషిగా తేలిన షారన్ రాజ్ ప్రియురాలు గ్రీష్మకు మరణ శిక్షను విధించింది. ఆమెకు సహకరించిన బంధువులకు 3 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. షారన్కు గ్రీష్మ నమ్మక ద్రోహం చేసిందని, కుట్రపూరితంగానే అతడికిచ్చిన జ్యూస్లో హానికారక పదార్థాలను కలిపిందని న్యాయస్థానం పేర్కొంది. తనకు శిక్షను తగ్గించాలని గ్రీష్మ న్యాయస్థానాన్ని కోరింది. ఉన్నత చదువులు చదివానని, తనపై ఎలాంటి నేర చరిత్ర లేదని పేర్కొంది. తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తెనని, ఇవన్నీ చూసి తనకు శిక్షను తగ్గించాలని కోర్టును అభ్యర్థించింది. అయితే న్యాయస్థానం ఈ వాదనను తోసిపుచ్చింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో కొయ్యాడ రవితేజ మరణించాడు. హైదరాబాద్లో చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో రవితేజ తల్లిదండ్రులు ఉంటున్నారు. 2022 మార్చిలో రవితేజ అమెరికా వెళ్లాడు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి జాబ్ సెర్చ్లో ఉన్నాడు రవితేజ మృతితో ఆర్కేపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గవర్నమెంట్ నాకు చిన్న వినప్తి, నా కొడుకుని అక్కడ కాల్చివేయబడ్డాడట. నాకు ఇప్పుడు తెలిసింది. నా కొడుకును వీలైనంత వరకు 6 రోజులు అట్లా వాడు చూరకల నేను కూడా ఉంటున్నాను. నాకు తెలుస్తలేదు. ఏమన్నా నా అంత దయ ఉంచి నా కొడుకుని నా ఇంటికి తొందరగా పంపగలను మనవి చేసుకుంటున్నా. నేను ఇంతకంటే నేను సీఎం చెప్తూ తట్టుకోలేకపోతున్నా. నాకు ఇంతవరకు ఏం చెప్పలేదు సార్. మా బామ్మర్దికి తెలిసిందంటే అందరికీ తెలిసింది, కానీ నాకు తెలియదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏం జరిగింది కూడా నాకు తెలియదు. ఇండియాలోని 3 సెల్ నెట్వర్క్ యూజర్స్ కు గుడ్ న్యూస్. జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ యూజర్లు తాము వాడుతున్న సిమ్ కార్డ్ సిగ్నల్ కోల్పోయినా కాల్ చేసుకునే అవకాశం ఏర్పడింది. డిజిటల్ భారత్ నిధి ద్వారా ఏర్పాటైన 4G టవర్ల పరిధిలోకి ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా సింగిల్ DBN ఫండెడ్ టవర్ ద్వారా ఏ నెట్వర్క్కు చెందిన యూజర్లైనా ఇతర నెట్వర్క్ నుంచి కాల్ చేసుకోవచ్చు. బిజినెస్ న్యూస్ డీటెయిల్స్లోకి వెళదాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్ షేర్స్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్స్ లాభంతో 77,073కు పెరిగింది. నిఫ్టీ 141 పాయింట్లు పుంజుకొని 23,344 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి 86.55 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.